వైసీపీ విధ్వంస పాలన వల్ల రాష్ట్రంలో రోడ్లు వేసేందుకు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఉండేదని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. కూటమి పాలనలో 3,000 కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. పెండింగ్ రహదారుల పనులు ప్రారంభించడంతో పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. 439 కోట్లతో 400 కిలోమీటర్ల మేర గోదావరి పుష్కర పనులు చేపట్టామని తెలిపారు. కొత్త టెక్నాలజీతో రోడ్లు వేస్తూ మెయింటెనెన్స్ బాధ్యత కూడా కాంట్రాక్టు సంస్థలు తీసుకునేలా చేశామని గుర్తు చేశారు. 405 కిలోమీటర్ల మేర 2,506 కోట్లతో పీపీపీ విధానంలో 6 ప్రాజెక్టులు చేపట్టామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కుప్పం, శ్రీకాకుళం, అమరావతి, నాగార్జున సాగర్లో విమానాశ్రయాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో 309 కిలోమీటర్ల అభివృద్ధి పనులకు గాను 439 కోట్లు ఎస్టిమేషన్స్ కూడా ఇచ్చాము. అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులకు పీపీపీ మోడల్లో హ్యామ్ ప్రాజెక్టులు కేంద్ర వీజీఎఫ్ సహకారంతో 2,506 కోట్ల వ్యయంతో 405 కిలోమీటర్ల పొడవున 6 పీపీపీ ప్రాజెక్టులు కూడా చేయడం చేస్తున్నది. మంగళగిరి, తెనాలి ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతము. 2 వీలర్స్, ఆటోలు, 3 వీలర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని హ్యామ్ మోడల్లో చేయాలనేటువంటి గౌరవ లోకేష్ బాబు గారికి కూడా చెప్పడం జరిగింది. ఆ హ్యామ్ ప్రాజెక్టు R&Bలో కొత్తగా ఫస్ట్ టైం హ్యామ్ ప్రాజెక్ట్ అనే దాన్ని తీసుకొచ్చి ఈ యొక్క ఏపీ గవర్నమెంట్లో మేము దాన్ని కూడా చేయబోతా ఉన్నాము. ఏ ఆధారిత రోడ్ల స్థితి అంచనా కోసం డాష్ కామ్ సర్వే, తరచూ దెబ్బతినేటువంటి రోడ్లపై కూడా అధ్యయనం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆ యొక్క దాని ద్వారా ఏదైతే వెహికల్గా ఒకటి డాష్ బోర్డు ఉంటుంది, అది ఆ రోడ్లలో పోయి వచ్చిన తర్వాత ఎంత డ్యామేజ్ అయ్యింది, ఎన్ని కిలోమీటర్లలో ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయి, వాటిని రినీవల్ చేయాలనా లేకంటే పార్ట్ హోల్స్ చేస్తే సరిపోతుందా అనేటువంటి ఆ యొక్క రోడ్ల కండిషన్ కూడా 3 నెలలకు ఒకసారి తీసుకోవడము. వేసినటువంటి రోడ్డు ఏ విధంగా ఉంది కండిషన్లో కూడా ఆ కాంట్రాక్టర్కు కూడా దాంట్లోనే కండిషన్లు చెప్తాం. రేపు మీరు రోడ్డు వేసిన తర్వాత మెయింటెనెన్స్ బాధ్యత ఉంటే మీదే అవుతుందని కూడా వారికి చెప్పడం జరుగుతుందని కూడా జరుగుతూ ఉన్నాము. ఇప్పుడు పీపీపీ ప్రాజెక్టులో ఒక 6 ప్రాజెక్టులు కూడా ఫైనల్ చేయడం జరిగింది. ఒంగోలు, బేస్తవారిపేట, నర్సీపట్నం, తాళ్లపాలెం 30 కిలోమీటర్లు, పెయ్యపల్లి, బనగానపల్లి 54 కిలోమీటర్లు, జమ్మలమడుగు, కొలిమిగుళ్ళ 42 కిలోమీటర్లు, చిలకపాలెం, రాజభద్రపురం 130 కిలోమీటర్లు, సోమం దేవుపల్లి, హిందూపూర్ అండ్ హిందూపూర్ టు తుమ్మకుంట 40 కిలోమీటర్లు. అంటే దాదాపుగా 2,506 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ పీపీపీ ప్రాజెక్టులు అన్ని కూడా కంప్లీట్ చేయడానికి మొదలుపెట్టి ప్రాజెక్టులు కూడా టెండర్లకు పిలవడం జరుగుతూ ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాము. కొత్తగా 4 ఎయిర్పోర్ట్లను పిలవడం జరుగుతూ ఉంది. కుప్పము, శ్రీకాకుళము, అమరావతి, నాగార్జున సాగర్లో ఇవన్నీ కూడా సైట్ క్లియరెన్స్ కూడా అయినాయి. భూసేకరణ దశల మార్గంలో సుగమమైపోతే వీటిని కూడా పీపీపీ మోడల్లో పిలవాలని చెప్పి కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ను కూడా తీసుకొని వస్తూ ఉన్నాము.